కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు ఎంపీ రెడ్డప్ప. చంద్రబాబుని చిత్తుగా ఓడిస్తామన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గతంలో దొంగ ఓట్లతో టీడీపీ గెలిచేదని విమర్శించారు రెడ్డప్ప. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదన్నారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించారు రెడ్డప్ప. చంద్రబాబు పార్టీ గెలదు కాబట్టి అతను 4,000 ఇస్తామంటున్న పెన్షన్ అంటే అది అబద్ధము. ఎందుకంటే అతని మాట ఎప్పుడు కూడా ఇంతకుముందే 600 పేజీల్లో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా పోయినాడు. ఆయన చెప్పేదంతా అబద్ధం కాబట్టి ప్రజలు కూడా నమ్మరు. ఆయన 4,000 ఇచ్చినారంటే 4,000 ఇస్తాము, ఇంటికైతే ఇచ్చేస్తాము, మీరు మాకు ఓట్లు వేయండి అంటాడు. అదేవిధంగా మహిళలు పిలిచి మీ తాగొస్తారు కాబట్టి మీ భర్తలకు ఓటు వేయద్దు అంటారు. అదేవిధంగా మగవాళ్ళంతా పిలిపించి తక్కువ రేటుకి మీకు చీప్ లిక్కర్ ఇప్పిస్తామని చెప్తున్నాడు. ఇలాంటి అబద్ధకార మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అతన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే మే నెల 13వ తేదీ ఎన్నికల్లో అఖండ విజయంతో ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి అందరినీ కూడా 175కు 175 మంది ఎమ్మెల్యేలను 25 మందికి 25 పార్లమెంటు సభ్యులను గెలిపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.